అందరికీ ప్రైసెల్లా. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుకొందురు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే మనము దేవుణ్ణి ప్రేమించగలిగితే దేవుడు మనల్ని ప్రేమించడానికి మరి సిద్ధంగా ఉంటున్నాడు. మొదటిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని మనము ధ్యానించేవారుగా, ఆయనకు మొరపెట్టేవారుగా, మరి నిర్ణయములో ఆయన చిత్తాన్ని అడిగేవారిగా, పాపాన్ని విడిచి మరి ఆయన చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనం ఎప్పుడైతే ఈ మాటలను అనుసరించి మనం జీవించగలుగుతామో దేవుడు మన ప్రతి వ్యతిరేకత పరిస్థితిని అనుకూలపరిచి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇటు వాగ్దానము మనందరి పట్ల దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక. ప్రార్థన. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోక రాజా, నీకు వందనాలు నాయన. నన్ను ప్రేమించి వారిని ప్రేమిస్తారని నీ లేఖనాల ద్వారా మాట్లాడిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిన్ను జాగ్రత్తగా వెతికి ప్రభా, నీ చిత్తానికి లోబడే మనసు మా అందరికీ మీరు కలగజేయండి. అవును నాయన, లోకానికి వేరుగా నీకు ఇష్టలుగా జీవించి నాయన మా జీవితంలో అనేక ఆశీర్వాదాలు పొందుకున్నట్టుకు కృప చూపించండి. ఎంతమంది బిడ్డలైతే ఈ దినమున బర్త్డేలు, మ్యారేజ్ డేలు, మంచి కార్యములు, ప్రయాణములు పూనుకుంటున్నారు ప్రేవా, వారందరికీ నీ సన్నిధి సహాయమును తోడుగుంచి నీ మెండైన దీవెన అనుగ్రహించుమని నజరుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.